హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో మొదలు పెట్టే ముందు ఒక శివయ్య అయితే ఒకసారి తలుచుకుందామండి. శివయ్య అయితే నా లైఫ్లో ఒక మిరాకిల్ చేశాడండి. మిరాకిల్ ఏంటంటే మీకు అందరికీ చెప్పాను కదండి, లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదా, ఫుడ్ డొనేషన్ వీడియో అని చెప్పి. ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది నా పాప నాకు దూరం అయిందని. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి. నా పాప మళ్ళీ శివయ్యని నాకైతే ఇచ్చేసాడండి. శివయ్య ఏ విధంగా అయితే నా పాపను తీసుకెళ్ళాడో అదే విధంగా ఆ మహిమగల రోజుల్లోనే నా పాపనైతే నాకు ఇచ్చేసాడండి శివయ్య. అదేనండి నా పాప. ఈ పాప చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ముద్దుగా ఉందో. ఈ పాప నాకు దూరం అవ్వడం జరిగింది, అలాగే నాకు దగ్గర అవ్వడం కూడా జరిగింది. నాకు ఈ సంతోషానికి, నేను ఇప్పుడు ఇలా ఉండడానికి అన్నిటికీ శివయ్యనండి కారణం. శివయ్యనైతే ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అదే నేను చెప్పాను కదండి, ఫుడ్ డొనేషన్ చేస్తాను మంత్లీ ఒక 30 మెంబర్స్ కానీ. ఈరోజు కూడా మా పాప విషయంలో అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నామండి. ఈరోజు చేసే ఫుడ్ డొనేషన్కి ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే నా చిట్టి తల్లి బర్త్డే అండి ఈరోజు. నా చిట్టి తల్లి బర్త్డే ఈరోజు వచ్చిందండి. అందుకని నేను ఈ మంత్లో ఫుడ్ డొనేషన్ అనేది ఇంత లేట్గా చేశాను, ఎందుకంటే నాకు చిట్టి తల్లి బర్త్డే రోజున చేద్దామని అనుకున్నాను. అందుకని ఈ రోజు అయితే చేస్తున్నానండి. ఈరోజు అయితే ఫుడ్ డొనేషన్ చేస్తున్నాను. ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ ఎందుకు చేస్తున్నానంటే, నా చిట్టి తల్లి కేక్ కటింగ్ అయ్యాక నా చిట్టి తల్లి బర్త్డే పార్టీ జరుగుతున్నట్టుగా నేను ఫీల్ అవ్వాలి కాబట్టి ఈవినింగ్ అయితే ఫుడ్ డొనేషన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాము, నా చిట్టి తల్లి కేక్ కటింగ్ చేస్తాము. అలాగే కేక్ కటింగ్ అయిపోయాక నాకు చిట్టి తల్లి బర్త్డే పార్టీ అయితే చేసుకుందాం అన్నట్టుగా ఈ రోజు అయితే ఫుడ్ డొనేషన్ అయితే ఈవినింగ్ పెట్టుకున్నానండి. ఈరోజు ఫుడ్ డొనేషన్లో అయితే ఏమేమి చేస్తున్నానో చూద్దాం పదండి. నేనైతే చికెన్ బిర్యానీకి కావాల్సినట్టుగా చికెన్కి అయితే మసాలా రెడీ చేసుకున్నానండి. నేనైతే 3 kgs ఆఫ్ చికెన్ని దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఈరోజు ఫుడ్ డొనేషన్కి. దానికైతే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒక 30% అయితే నేను బాయిల్ చేసుకుంటాను. అంటే ఒక్క ఉడికేంత వరకు అయితే నేను చికెన్ అయితే ఉడికించుకుంటానండి. న్యాచురల్గా అయితే దమ్ బిర్యానీకి ఎవరో చికెన్ ఉడికించరు. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో వండినప్పుడు అయితే ఏంటి చేస్తానంటే ఇలా అయితే ఒకసారి ఉడికించుకుంటానండి చికెన్ని. చూసారా, ఒక 30% అయితే ఉడికింది అంతే. ఇదంతా వాటరీగా ఉంది కదండి, అదంతా పెరుగండి. పొయ్యి మీద పెట్టే కదా అయిపోతుంది కదా. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ అయితే స్లైస్ కింద కట్ చేసుకున్నాను. చాలామంది అనుకోవచ్చు లేని పిల్లకి బర్త్డే పార్టీ ఏంటని. మేమైతే మా పాప లేదని మేము అనుకోవట్లేదండి, ఎక్కడో చోట ఉంటుంది అన్న నమ్మకంతో మేము ఉన్నాము. దట్టు మా పాప మాకు తిరిగి వచ్చింది కాబట్టి మేమైతే లేదన్న దాన్ని ఇంకానే మేము నమ్మట్లేదు. మా పాప ఉన్నదే అన్న ఫీలింగ్లోనే ఉన్నాం. అందుకనే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నామండి. చూసేవాళ్ళకి కొంచెం అతిగానే ఉండొచ్చు, కానీ మాకైతే మేము పేరెంట్స్గా మాకైతే మేము అది లేదు అనేదాన్ని నమ్మడం కంటే ఉందనే సెలబ్రేషన్స్ చేసుకోవడంలోనే మాకు ఆనందం ఉందండి. ప్రాసెస్ అయితే ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ఆల్రెడీ నేను అయితే పాయాసం అయితే రెడీ చేశానండి. సేమియా అయితే రెడీ చేశాను, ఇంకా రైతా రెడీ చేశాను, ఇంకా వచ్చేసి దమ్ బిర్యానీకి రైస్ అయితే కుక్ చేస్తున్నానండి. చికెన్ అసలు అయితే దమ్ బిర్యానీకిలో చికెన్ని ఒక 30% అయితే కుక్ చేస్తానండి ముందుగానే. అలా అయితే కుక్ చేసి రెడీ పెట్టుకున్నాను. చికెన్ రెడీ అయిపోయింది, ఇంకా రైస్ రెడీ అయితే మనం దమ్ వేసేయచ్చు. తర్వాత వచ్చేసి మనకి పాయసం రెడీ అయిపోయింది, అది కూడా ప్యాకింగ్ చేయాలండి. నేనైతే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే లాస్ట్లో నా పాప బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఎలా జరిగినాయో చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి రైస్ కుక్ చేయడానికి అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను, మసాలాలన్నీ వేసుకుని. ఇంకా మీకు ఉన్న కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా అన్ని మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇలా నేనైతే 2 గిన్నెల్లో కుక్ చేసుకున్నానండి. అంటే ఇదే కదండి, నేను స్టార్టింగే కదా, ఇప్పుడే కదా నేను ఫుడ్ డొనేషన్ వీడియోస్. నాకైతే 30 మెంబర్స్ కొండి అంత పెద్ద గిన్నెలు అయితే లేవండి. అందుకని నేను 2 గిన్నెల్లో పెట్టుకున్నాను దమ్ బిర్యానీ. ఇలా 2 గిన్నెల్లో అయితే నేను మార్చుకుని 2 గిన్నెల్లోనే కుక్ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ దమ్ వేసాను బిర్యానీ. ఇది కుకింగ్ ప్రాసెస్ అది కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఒక ఫుల్ వీడియో చేసి చూపిస్తాను, ప్రాసెస్ అంతా కంప్లీట్గా ఎలా చేయాలి ఏంటి అనేది. నేనైతే ఇప్పుడు పైన చూపిస్తున్నాను, ప్రాసెస్ అయితే చూపించట్లేదు. ప్యాకింగ్ కూడా అయిపోతుందండి.
మొత్తం ఇలా ప్యాకింగ్ చేసేసి దేనికది ఎవరికాళ్ళకి పంచిపెట్టేసామండి. పంచిపెట్టిన వీడియో అయితే పెట్టట్లేదండి, ఎందుకంటే నేనైతే బయటకు వెళ్ళట్లేదు కదా ఇంకాని. మా వాళ్ళైతే తీసుకువెళ్ళి పంచిపెడుతున్నారు కానీ అది అయితే వీడియో తీసుకోవట్లేదండి. ఇదైతే నా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అండి. కేక్ అయితే చాక్లెట్ కేక్. నా బుడ్డదానికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని. బిర్యానీ ఎలా ఉంది? థ్యాంక్ యూ. లైక్ చేయడం మధ్య అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.